హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ లేయర్ కట్ ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈరోజు నేర్చుకుందాం. ఇందుకోసం నేను 2.25 మీటర్స్ ఉన్నటువంటి ఒక కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నానండి. ముందుగా టాప్ పార్ట్ కట్ చేసుకుందాం. సో ఇక్కడ టాప్ పార్ట్కి అవసరమైన క్లాత్ నేను మెయిన్ క్లాత్లోంచి కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా వేసుకోండి. సో ఈ విధంగా వేసుకునేటప్పుడు క్లోజ్గా ఉన్న పార్ట్ మన వైపు రావాలండి, ఓపెన్ పీసు అటువైపు వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ బాడీ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బాడీ లెంత్ 15 ఇంచెస్, మనకి స్టిచ్చింగ్ మార్జిన్ ఉంటుంది కదా. సో దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని 16 ఇంచెస్ దగ్గర లెంత్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, అంటే అందులో సగం 7 ఇంచెస్. 7 ఇంచెస్ షోల్డర్గా మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా చంక లోతు ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇప్పుడు పైన మనకి 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కింది వైపు వచ్చేసరికి 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి, ఇటువైపు అనమాట. ఒక 1/2 ఇంచు తగ్గించుకొనేసి ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి టాప్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనకి ఈ చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఫిట్గా అనిపిస్తుంది. సో దానికోసం ఒక 1/2 ఇంచు మన వైపు నుండి 1/2 ఇంచు తగ్గించుకొని కింది వైపున మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. సెంటర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ తీసుకుందాం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బ్యాక్ నెక్కి డీప్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఫస్ట్ 3 ఇంచెస్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ విడ్త్ని నెక్ డీప్ని కలుపుతూ వీడియోలో చూపించినట్లు ఇక్కడ ఒక స్క్వైర్ లాగా బాక్స్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇందాక మనం బ్యాక్ నెక్కి 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ను కూడా కలుపుతూ బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాక్స్ లాగా వేసుకున్నాం కదా, ఆ బాక్స్ లోపల నుండి ఫ్రంట్ నెక్ నేను రౌండ్ షేప్గా మార్కింగ్ చేస్తున్నానండి. సో అదేవిధంగా ఇక్కడ బ్యాక్ నెక్ కూడా మీరు షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్కి డౌన్లో ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఇక్కడ షోల్డర్ డౌన్ కండి ఇక్కడ డౌన్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజు 36 ఇంచెస్, అంటే 36/4 9 ఇంచెస్ చెస్ట్ లూజు ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అండి. మీకు మార్జిన్ అనేది ఫ్యూచర్ ఇంకా కావాలంటే 3 ఇంచెస్ దగ్గర కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నడుము లూజ్ అండి 32 ఇంచెస్. సో 32 ఇంచెస్ /4 8 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్కి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోండి. అదేవిధంగా మార్జిన్ సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మార్జిన్ అయితే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వైపు ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు లోత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు బ్యాక్ నెక్కులు విడివిడిగా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టుని సపరేట్ చేసుకునేసి ఇక్కడ ఫ్రంట్కి చంక లోతు మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసము ఇక్కడ మన వైపు నుండి అటువైపుకి 4 ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ 4 ఇంచెస్కి అటువైపు ఒక 1 ఇంచు ఇటువైపు ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కింది వైపు నుండి పై వైపుకి అనమాట
5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు నుంచి అనమాట, అంటే మనకి ఇక్కడ క్లోజ్డ్ పార్ట్ ఉంది కదా, అటువైపు నుంచి కూడా పైన 4 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైవైపున 4 ఇంచెస్ నుండి ఈ కింది వైపుకు స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకొని అటువైపు ఇటువైపు 1 ఇంచ్ 1 ఇంచ్ అని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచెస్కి క్రాస్గా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సెంటర్లో 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అటువైపు నుండి ఇక్కడ లైట్గా షేప్ తీస్తూ ఇక్కడ ఆర్మ్ హోల్ సెంటర్లో కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్కి లైన్ కలుపుకోవాలన్నమాట. మన ఛానల్లో ఈ ప్రిన్సెస్ కట్ గురించి వీడియోస్ చాలా చేశానండి. మీరు ఒకసారి చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకా సో ఇక్కడ మార్కింగ్స్ చేసుకున్నాం కదండి, అక్కడ చిన్న కట్ మార్క్స్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు రెండు వైపులా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి గుర్తుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇటువైపు అండి మనకు సైడ్ జాయిన్ చేస్తాం కదా, అటువైపు క్రాస్గా అంటే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి టాప్ పార్ట్ అయితే మనకి కంప్లీట్గా పూర్తయిపోయింది. నెక్స్ట్ అండి ఈ కింద బాటమ్ పార్ట్కి మనకి ఫ్రిల్స్ జాయిన్ చేసుకోవాలి కదా, సో దానికోసం నేను మిగిలిన క్లాత్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి 3 లేయర్స్ స్టిచ్ చేసుకుంటున్నానండి. సో మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ అవైలబుల్ని బట్టి మనకి ఈ లేయర్స్ ఎంత హైట్ కావాలి, ఎంత ఫ్రిల్ కావాలనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి 10 ఇంచెస్, సెకండ్ లేయరు 10 ఇంచెస్, కానీ థర్డ్ లేయర్కి వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్లాత్ ఎక్కువ లేదండి. సో షార్ట్ టాప్ అంటే జస్ట్ నీ లెంత్ వరకే ఈ లేయర్ టాప్ అనేది నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. పైన టాప్ పార్ట్ కంటే ఈ కింది వైపు ఫస్ట్ లేయర్ని ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. అదేవిధంగా ఈ సెకండ్ లేయర్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ వచ్చేసి ఇంకొక 6 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ మిగిలిన థర్డ్ లేయర్ వచ్చేసరికి ఇంకా క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపించినట్లు వీటన్నిటిని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్స్ కోసం లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ హ్యాండ్ లూజు 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అండి. ఇప్పుడు వచ్చేసి నాకు యాక్చువల్గా హ్యాండిల్ లెంత్ ఎంత 7 ఇంచెస్ కావాలి, అంటే మిగిలిన 3 ఇంచెస్ వచ్చేసి పైన పఫ్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద యాక్చువల్గా హ్యాండిల్ లెంత్ 7 ఇంచెస్సే, ఇక్కడ రిమైనింగ్ మనకి 3 ఇంచెస్ ఉంటుంది కదా, అది పఫ్. ఇక్కడ హ్యాండ్ లోతు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసిన చోట 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని ఈ కింద హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా 3 ఇంచెస్, అక్కడికి హ్యాండ్ షేప్ తీస్తూ మార్కింగ్ చేసుకోండి. పై వైపున పఫ్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఈ కింది వైపుకు ఇట్లా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని పై వైపు నుంచి లైట్గా కర్వ్ ఇస్తూ ఈ కింద మనకి హ్యాండ్ రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, అందులోకి కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలో నీట్గా అర్థమైపోతుంది. సో ఈ విధంగా అనమాట మనకి షేప్ రావాలి. సెంటర్లో వచ్చేసి చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ పైవైపు ఉంది కదండి, ఇది మనకి కుచ్చు కోసం అనమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు మిగిలిన క్లాత్లో ఈ విధంగా నెక్ పీస్ అనేది తీసుకునేసి ఈ నెక్ పీస్ని ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు టాప్ పార్ట్ వచ్చేసి క్లాత్కి రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని దగ్గర మనము ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. సో ఇలా కట్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ను మనము బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్నానండి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ మీద అంటే ఆ లైన్ డ్రా చేసుకుంటాం కదా, ఆ లైన్ మీద మాత్రమే ఈ కుట్టు అనమాట వేసుకోవాలి. అంటే లైన్ ఏ షేప్ ఉంటే ఆ షేప్ మీద స్టిచ్ వేసుకోవాలన్నమాట.
ఆ తర్వాత ఈ ప్రిన్సెస్ కట్కి అనేది మనము డాట్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు లైన్ అలా వేసుకోవాలి అంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఈ కుట్టు వెంబడి మీరు ఇక్కడ ఫోల్డ్ చేస్తారు కదా డాట్స్ లాగా స్టిచ్ చేసుకునేటప్పుడు, ఆ కుట్టును బేస్ తీసుకుని మీరు నీట్గా షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్గా ప్రిన్సెస్ కట్ అంటే మనం మధ్యలో క్లాత్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి స్టిచ్ చేస్తాం, అప్పుడు మీకు షేప్ వస్తుంది. ఇప్పుడు ఏ మధ్యలో కట్ చేయకుండా డైరెక్ట్గా కుట్టాలంటే షేప్ రాదు కదా. సో దానికోసం మనము ఫస్ట్ ఇలా లైన్ వేసుకోవాలండి. మామూలుగా బిగినర్స్కి కొంచెం ఈ టిప్స్ యూజ్ అవుతాయండి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో దీని మీద మీరు మళ్ళీ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. డబుల్ స్టిచ్ ఇక్కడ వేసుకోకపోయినా కూడా మనకు పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అండి డైరెక్ట్గా కూడా. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్కి ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఇట్లా వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ రెండవ వైపును కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు రెండవ వైపును కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ టాప్ పార్ట్ అయితే మనకి కంప్లీట్గా పూర్తి అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను నెక్ పీస్ అనేది ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మన ఫ్రాక్కి టాప్ పార్ట్ కంప్లీట్గా పూర్తి అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి కింద లేయర్స్ కోసం మనకి పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటికి ప్రతి లేయర్కి కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా లైట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. సో ఈ విధంగా అండి ఫ్రిల్స్ అనేవి మనకు 3 లేయర్స్ తీసుకున్నాం కదా, 3 లేయర్స్ కూడా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటినీ కూడా కలిపి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండిటికి కూడా నేను లేయర్స్ అనేవి కలిపి స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేయర్స్ని ఇక్కడ మనకి పైన టాప్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ టాప్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా మనం జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కలిపి స్టిచ్ చేసేసుకున్నానండి, ఫ్రంట్ పార్ట్ టాప్ పార్ట్ అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రెండు కలిపి జాయిన్ చేసేసుకొని పై వైపున షోల్డర్స్ కూడా రెండు స్టిచ్ చేసుకోవాలి, అటువైపు ఇటువైపు. ఇక నేను షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. సో మనం కట్ చేసుకున్న హ్యాండ్స్కి నేను కింది వైపు స్టిచ్ చేసేసుకొని పైన లైట్గా పఫ్ పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను డీప్గా చూపించట్లేదు. సో ఈ రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. ఇక నేను రెండు వైపులా కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నానండి. తర్వాత సైడ్ జాయింట్ అనమాట, అటువైపు ఇటువైపు సైడ్ జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ కింది వైపుకు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ కింది వైపు అంచులు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసుకున్నానండి. అదేవిధంగా ఈ కింది వైపున అంచులు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నానండి. ఈ టాప్ వచ్చేసి 16 to 18 గర్ల్స్కి సెట్ అయిపోతుందన్నమాట. చూసారు కదండి, చాలా ఈజీగా ఈ లేయర్ టాప్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు అనేసి. అదేవిధంగా ఇక్కడ లేయర్స్ అనేది మీకు క్లాత్ని బట్టి లేయర్ గోలు లేయర్ లెంత్ అనేది తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మీకున్న డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి.